వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. వివరణ 2024 యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్స్కి సంబంధించి గవర్నెన్స్ రిలేటెడ్గా ఈరోజు ఒక క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ ఏంటంటే, పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ క్రియేట్ ఏ వీసియస్ సైకిల్, ఇట్ అడ్వర్స్లీ ఎఫెక్టింగ్ ద హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్. వాట్ స్టెప్స్ కెన్ బి టేకెన్ టు బ్రేక్ ద సైకిల్. సో ఈ విధంగా మనకి క్వశ్చన్లో 2 పార్ట్స్గా అడగడం జరిగింది. ఒకటి, పావర్టీ మాల్ న్యూట్రిషన్ అనేది హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని అడిగారు. అలానే ఈ వీసీఎస్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలంటే ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనేసి అడగడం జరిగింది. సో మనం ఆన్సర్ని అడ్రస్ చేసేటప్పుడు ఈ 2 డైమెన్షన్స్ కూడా మనకి ఖచ్చితంగా కనపడాలి. సో దట్ ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఏ విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు అంటే, ఒకటి, పావర్టీ మాల్ న్యూట్రిషన్ వీసీఎస్ సైకిల్లో ఏ విధంగా ఇంటర్ కనెక్టెడ్గా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఈ రెండు కూడా ప్రొడక్టివిటీని ఏ విధంగా రెడ్యూస్ చేస్తుంది, ఇటువంటి అంశాలని కోట్ చేస్తూ రాయొచ్చు. లేదు అంటే ఈ పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ అనేది హంగర్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది కదా. అట్ ది సేమ్ టైం ఈ హంగర్ రిలేటెడ్ ఇంపాక్ట్ కూడా మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ డైమెన్షన్స్ని కూడా మనం కవర్ చేస్తూ చెప్పొచ్చు. సో ఈ విధంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆకలి సూచి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కోట్ చేస్తూ ఇంట్రొడక్షన్ చెప్పొచ్చు. రైట్. అయితే ఇక్కడ మనకి మేజర్గా వీసీఎస్ సైకిల్కి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు కాబట్టి, సో వాట్ ఈజ్ వీసీఎస్ సైకిల్ అనేది జస్ట్ ఒక రిప్రజెంటేషన్గా వేస్తే చాలా బాగుంటుంది. సో మనకి A4 షీట్ ఇస్తారు కాబట్టి జస్ట్ ఇక్కడైనా మనం వీసీఎస్ సైకిల్కి సంబంధించినటువంటి అంశాల గురించి రిప్రజెంటేషన్ పరంగా వేస్తే అది మనకి వాల్యూ యాడెడ్ చేకూరుస్తుంది. సో దట్ అట్లీస్ట్ 0.5 మార్క్స్ అయినా మనకి యాడ్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. రైట్. అయితే వీసీఎస్ సైకిల్ పరంగా చూసుకుంటే ఇటు గ్రోత్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, రెండిటి పరంగా కూడా ఉంటాయి. సో ఫస్ట్, ఇన్కమ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు సేవింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. సో ప్రాపర్గా ఇన్కమ్ లేనప్పుడు అక్కడ సేవింగ్స్ ఎలా చేసుకుంటారు? ఇఫ్ ఇన్ కేస్ సేవింగ్స్ లేవు అంటే ఎప్పుడైనా సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్కి దారితీస్తాయి. సో సేవింగ్స్ సరిగ్గా లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కూడా సరిగ్గా ఉండవు. ఇన్వెస్ట్మెంట్స్ సరిగ్గా లేనప్పుడు అక్కడ ప్రొడక్షన్ ఉండదు. సో ప్రొడక్షన్ లేనప్పుడు గ్రోత్ అనేది మనం సాధించలేం. సో ఈ విధంగా ఈ ట్రాప్లో అనేది ఉండిపోవడం జరుగుతుంది. సో ఈ ట్రాప్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ ఏ విధంగా కూడా వర్కౌట్ అవ్వదు. సో ఈ విధంగా హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్, హ్యూమన్ క్యాపిటల్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఇది గ్రోత్ పరంగా. అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ పరంగా చూసుకున్నప్పటికీ కూడా ఇన్కమ్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నప్పుడు అటు హెల్త్ పరంగా, రైట్, అలానే ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా వరకు లెవెల్స్ అనేవి తగ్గుతాయి. సో ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందించకపోవడం కావచ్చు, క్వాలిటీ పరంగా కావచ్చు, డ్రాప్ అవుట్స్ పరంగా, హెల్త్ పరంగా చూసుకుంటే అటు మాల్ న్యూట్రిషన్, రైట్, స్టంటింగ్, వాస్టింగ్, రైట్, అలానే అండర్ నౌరిష్మెంట్. సో ఈ విధమైనటువంటి సమస్యలు అనేకంగా పెరగడానికి స్కోప్ ఉంటుంది. రైట్. అలానే హెల్త్, ఎడ్యుకేషన్ లెవెల్స్ సరిగ్గా లేవు అంటే అక్కడ హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది కూడా సరిగ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం హ్యూమన్ క్యాపిటల్ అనేది కూడా దానికి సంబంధించినటువంటి లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ హ్యూమన్ క్యాపిటల్ లెవెల్స్ సరిగ్గా లేవు అంటే అక్కడ ప్రొడక్షన్ ఇంకేం జరుగుతుంది? సో ప్రొడక్షన్ సరిగ్గా లేనప్పుడు ఇన్కమ్ లెవెల్స్ మళ్ళీ తగ్గిపోతాయి. సో ఈ విధమైనటువంటి పావర్టీ ట్రాప్లో ఉండటం జరుగుతుంది. సో ఈ పావర్టీ ట్రాప్లో ఉంటే ఏమవుతుంది? అటు పావర్టీ పెరుగుతుంది, ఇటు మాల్ న్యూట్రిషన్ పెరుగుతుంది, హంగర్ రిలేటెడ్ ఈవెంట్స్ పెరుగుతాయి. సో ఈ అన్ని అంశాల వల్ల ఏమవుతుంది? హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది జరగదు. సో హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ జరగకపోతే ఖచ్చితంగా ఆ దేశం యొక్క ఆర్థిక వృద్ధి మీద, ఆర్థిక అభివృద్ధి మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో ఈ విధంగా గ్రోత్ అనేది కూడా చాలా వరకు తగ్గిపోవడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఈ విధంగా వీసీఎస్ సైకిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం చెప్పొచ్చు. అయితే క్వశ్చన్లో మేజర్ డైమెన్షన్ అటు పావర్టీ, మాల్ న్యూట్రిషన్ అనేది హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ మీద ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఒకటి, ఎకనామిక్ బ్యారియర్స్ టు న్యూట్రిషన్. సో న్యూట్రిషన్ అందించుకోవడంలో ఎకనామిక్ బ్యారియర్స్ అనేవి చాలా వరకు ఉన్నాయి. సో మెయిన్గా రిస్ట్రిక్టెడ్ యాక్సెస్ టు న్యూట్రియస్ ఫుడ్ ఫర్ వల్నరబుల్ పాపులేషన్. సో మేజర్గా వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే దేశంలో ఉన్నారో, సో అటు ఎస్సీ కావచ్చు, లేకపోతే ఎస్టీ, ఓబీసీ,
ఇతర వెనుకబడినటువంటి వర్గాలు చాలా వరకు న్యూట్రిషియస్ ఫుడ్‌ని అందుకోవడంలో వెనుకబడి ఉండటం జరుగుతుంది. అరౌండ్ ఇక్కడ మనం జస్ట్ డేటాను కోట్ చేస్తే సరిపోతుంది. మెయిన్‌గా ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్ కావచ్చు. ఇండియా పరంగా అయితే ఎన్ఎఫ్‌హెచ్‌ఎస్ రిపోర్ట్. సో, ఇక్కడ ఇండియా పరంగా కాకుండా జస్ట్ జనరల్‌గా అడిగారు కాబట్టి ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్‌కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఏవైనా ఉన్నా కోట్ చేయొచ్చు. రైట్. అదేవిధంగా డెవలప్‌మెంటల్ ఇంపాక్ట్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్. సో, మాల్ న్యూట్రిషన్ అనేది ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్‌లో మనం అందించకపోవడం వల్ల అది ఫిజికల్ అలానే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ మీద కూడా చాలా వరకు ఇంపాక్ట్ చూపిస్తుంది. సో, ఈ అంశాలకు అనుగుణంగానే కదా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీలో కూడా నిపుణ్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. సో, ఈ నిపుణ్ భారత్ పథకం అటు 3-8 ఇయర్స్ వరకు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో విద్యా వికాసాన్ని అందించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో, ఈ విధంగా కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అవ్వచ్చు, ఫిజికల్ డెవలప్‌మెంట్‌ని పెంపొందించే ఉద్దేశంతో ఈ నిపుణ్ భారత్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో, ఈ విధంగా పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ ఉన్నది అంటే ఖచ్చితంగా డెవలప్‌మెంటల్ ఇంపాక్ట్ అనేది చాలా వరకు ఉంటుంది. సో, ప్రత్యేకంగా పిల్లల్లో అయితే ఫిజికల్ అండ్ కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో, ఇది లైఫ్ లాంగ్ నెగెటివ్ ఎఫెక్ట్స్ అనేవి తీసుకొస్తుంది. అటు ప్రొడక్టివిటీ మీద, అట్ ది సేమ్ టైమ్ వాళ్ళ యొక్క ఇన్‌కమ్ పొటెన్షియల్ మీద కూడా. రైట్. అలానే హెల్త్ కేర్ కాస్ట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ అనేది కూడా చాలా వరకు ఇంక్రీజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో, మాల్ నౌరిష్డ్ ఇండివిడ్యువల్స్ అండ్ పర్టిక్యులర్లీ చిల్డ్రన్ ఫేస్ గ్రేటర్ ససెప్టబిలిటీ టు డిసీజెస్, ఇంక్రీజింగ్ హెల్త్ కేర్ కాస్ట్, డ్రైనింగ్ ఫ్యామిలీ సోర్సెస్. సో, ఈ విధంగా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్‌పెండిచర్ అనేది ఇండియాలో పెరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ టైప్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ రిలేటెడ్‌గా. సో, మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా డిసీజెస్ అనేవి పెరుగుతాయి. అటు కమ్యూనికబుల్ డిసీజెస్ కావచ్చు, ఆర్ ఎల్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పౌష్టికాహార లోపమే. రైట్. అలానే ఎడ్యుకేషనల్ లిమిటేషన్స్ కూడా. సో, కాగ్నిటివ్ డిలేస్ ఉండటం వల్ల సో, ప్రాపర్‌గా చైల్డ్‌హుడ్ కేర్‌లో అందాల్సినటువంటి పౌష్టికాహారం అందకపోయిందంటే కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ అనేది అందదు. సో, ఈ విధంగా ఎడ్యుకేషనల్ లిమిటేషన్స్ కూడా పెరుగుతాయి. రైట్. అదేవిధంగా ప్రొడక్టివిటీ లాస్, ఎకనామిక్ గ్రోత్. సో, మాల్ న్యూట్రిషన్ వల్ల అటు ప్రొడక్టివిటీ అనేది లాస్ అవుతుంది. సో, ప్రొడక్టివిటీ తగ్గితే ఏమవుతుంది? అల్టిమేట్‌గా ఎకనామిక్ గ్రోత్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది కదా! సో, ఈ విధంగా కూడా ఇంపాక్ట్ పడుతుంది. సో, ఇలా చూస్తే వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఇండియా 2-3% లాస్ అనేది జీడీపీలో జరుగుతుంది. సో, ఇండియా లాసెస్ 2-3% ఆఫ్ ఇట్స్ జీడీపీ ఎవ్రీ ఇయర్ డ్యూ టు అండర్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 2. సో, ఇండియాలో అండర్ నౌరిష్మెంట్ ఉండటం వల్ల ప్రతి ఏటా కూడా 2-3% జీడీపీలో కోల్పోవడం జరుగుతుంది. రైట్. అలానే సోషల్ ఎక్స్‌క్లూజన్ అండ్ ఆల్సో ఎకనామిక్ మొబిలిటీ అనేది కూడా ప్రధానమైనటువంటి ఇంపాక్ట్‌గా కనిపిస్తుంది. సో, ఈ విధంగా పావర్టీ అండ్ మాల్ న్యూట్రిషన్ వల్ల హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ మీద ఈ విధమైనటువంటి ఇంపాక్ట్స్ చూపిస్తున్నాయి. అయితే ఈ సైకిల్ ఏదైతే ఉందో, ఈ వీసీఎస్ సైకిల్ ఏదైతే ఉందో దీన్ని ఏ విధంగా బ్రేక్ చేయాలి? సో, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బ్రేక్ దిస్ సైకిల్ అంటే ఒకటి నేషనల్ న్యూట్రిషన్ స్ట్రాటజీస్. సో, మేజర్‌గా న్యూట్రిషన్ పరమైనటువంటి అంశాలను మనం అందించేటప్పుడు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో, ఇందులో భాగంగానే మన ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా వరకు పథకాలను తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పోషణ్ అభియాన్. రైట్. అలానే ఎన్హాన్స్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో, ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దానివల్ల కూడా చాలా వరకు ఇదైంది. సో, మేజర్‌గా చెప్పాలంటే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన. రైట్. అలానే ఇది మేజర్‌గా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కోవిడ్-19 పాండమిక్‌లో చాలా వరకు హెల్ప్ చేసింది. రైట్. అలానే మిడ్ డే మీల్ స్కీమ్ కావచ్చు. మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల అటు న్యూట్రిషన్ పరంగా మంచిగా అవుతున్నారు. ఇది మాత్రమే కాకుండా స్కూల్ డ్రాప్ అవుట్స్ రేట్స్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. రైట్. ఈ విధంగా మల్టీ చైన్ అప్రోచ్ అనేది చాలా వరకు ఇదవుతుంది. అంటే మల్టిపుల్ ఎఫెక్ట్స్ అనేవి దీనివల్ల కలుగుతున్నాయి. రైట్. అలానే ఎంపవర్మెంట్ కూడా సాధించగలుగుతున్నాం. సో, ఎంపవర్మెంట్ అనేది కూడా సాధించాలి. అటు ఎడ్యుకేషన్ ప్రాపర్‌గా అందించి లేకపోతే ఎంప్లాయ్‌మెంట్‌ని ప్రాపర్‌గా అందించాము అంటే సాధికారతను సాధించగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ అంశాన్ని కోట్ చేయొచ్చు? ఎస్ఎస్‌జీస్‌కి సంబంధించినటువంటి అంశాలను కోట్ చేయొచ్చు. సో, ఎస్ఎస్‌జీస్ అంటే కేరళలో తీసుకొచ్చినటువంటి పథకం అవ్వచ్చు, లేకపోతే తెలంగాణ గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పథకాలు, లేదంటే డ్రోన్ దీదీ స్కీమ్ ఇటువంటివన్నీ కూడా మనం చెప్పొచ్చు. రైట్. అలానే ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో, మేజర్గా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పీపీపీ ప్రాజెక్ట్స్ని కూడా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వంటి ప్రాజెక్టులను కూడా చేయాలి. అట్ ది సేమ్ టైం కోఆపరేటివ్ సెక్టార్స్ ఇటువంటి వాటిని కూడా డెవలప్ చేస్తే చాలా వరకు ఈ సైకిల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయొచ్చు. రైట్. కమ్యూనిటీ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్, సో ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి కూడా సాధించాలి. సో మేజర్గా ఇండియాలో హంగర్ ఇష్యూ కంటే హిడెన్ హంగర్ ఇష్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఈ హిడెన్ హంగర్ ఇష్యూ పరమైనటువంటి అంశాల మీద కూడా మనం ప్రత్యేకంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా ఈ అంశాలను మనం అనుసరించాము అంటే ఈ వీషియస్ సైకిల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఈజీగా బ్రేక్ చేయొచ్చు. సో అల్టిమేట్గా కంక్లూజన్ ఏం చేయొచ్చు? సో నార్మల్గా మనం ఎప్పుడూ చెప్పినట్టే కంక్లూజన్స్ని అటు ఎస్డీజీ గోల్స్తో ఎండ్ చేయొచ్చు. సో మేజర్గా మాల్ న్యూట్రిషన్ అండ్ ఆల్సో పావర్టీ అన్నారు కాబట్టి ఎస్డీజీ 1 తోటి, రైట్, అలానే ఎస్డీజీ 2తోని, రైట్, అలానే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అన్నారు కాబట్టి మాల్ న్యూట్రిషన్ అన్నారు. సో మాల్ న్యూట్రిషన్ ఇస్ రిలేటెడ్ టు హెల్త్కి సంబంధించి అయినా చెప్పొచ్చు. అండ్ ఆల్సో హంగర్ రిలేటెడ్గా ఎస్డీజీ 2తో ఇంటర్లింక్ చేయొచ్చు. పావర్టీ అన్నారు కాబట్టి ఎస్డీజీ 1తో ఇంటర్లింక్ చేయొచ్చు. హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్ అన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ పరమైనటువంటి అంశాలతో కూడా మనం ఈ అంశాన్ని ఎండ్ చేయొచ్చు. లేదు ఇలా కాదు అంటే మేజర్గా వీసీఎస్ సైకిల్ అనే అంశాన్ని బ్రేక్ చేయాలని చెప్పారు కాబట్టి ఈ వీసీఎస్ సైకిల్ని మనం వర్చువస్ సైకిల్గా కూడా మార్చాల్సిన అవసరం ఉందని చెప్పచ్చు. సో ఈ వర్చువస్ సైకిల్ అంటే ఏంటి అనే దాన్ని జస్ట్ ఒక రిప్రజెంటేషన్ పరంగా వేసుకుంటే సరిపోతుంది. సో మేజర్గా వర్చువస్ సైకిల్ ఏంటి? సేవింగ్స్ పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ మంచిగా ఉంటుంది, రైట్. ఇన్వెస్ట్మెంట్స్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. సో ప్రొడక్షన్ పెరిగితే గ్రోత్ అనేది కూడా మంచిగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కన్జంప్షన్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి కాబట్టి వర్చువస్ సైకిల్ అనేది సాధించవచ్చు. సో ఈ విధంగా వీసీఎస్ సైకిల్ నుంచి వర్చువస్ సైకిల్కి మనం వెళ్ళాల్సిన అవసరము ఆవశ్యకత ఉంది అని చెప్పొచ్చు. ఆర్ఎల్స్ వికసిత్ భారత్ వంటి అంశాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మనం ఎండ్ చేస్తే చాలా బాగుంటుంది మన ఆన్సర్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపు ఇంకొక క్వశ్చన్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.